అందరికీ నమస్కారం అండి. రైల్వే స్టేషన్ ముందు ఆటో ఆగింది. ఆటో నుండి హడావుడిగా దిగిన శరత్ కొత్తగా పెళ్ళైన తన భార్య శశితో మనం ఎక్కవలసిన ట్రైన్కి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, త్వరగా పద అంటూ తొందర పెట్టాడు. ఇద్దరూ తలోక లగేజ్ని పట్టుకొని పరుగులాంటి నడకతో తాము రిజర్వ్ చేయించుకున్న సీటులోనికి వచ్చి కూర్చున్నారు. కంగారుగా రావడం వల్ల అధికమైన హృదయ గతిని అదుపు చేసే ప్రయత్నంగా శశి గుండెపై చెయ్యి వేసుకుంటూ కూర్చుంది. ఆమె మెడలోని పసుపు తాడు, నల్లపూసలు శంఖంలా ఉన్న ఆమె మెడ అందాన్ని ఇనుమడింపచేస్తుంది. ముఖంపై నుంచి మెడ మీదకు జారే స్వేద బిందువులు ఆమె మేని వర్ణంతో పరావర్తనం చెంది చిత్రంగా ముత్యాల వలె తరళాయితమవుతున్నాయి. తనకేసి నిర్ణమేఘంగా చూస్తున్న శరత్ని అమాంతంగా తినేసేలా ఏమిటా చూపు అన్నట్లుగా కనుబొమ్మలెగరేసింది శశి. ఏం లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపి మంచినీళ్లు తాగు అంటూ బాటిల్ను అందించాడు. గబగబా మంచినీటిని త్రాగిన శశి బ్యాగ్ తీసి దేనికోసమో వెదుకుతుంది. శరత్ బ్రుకుటి ముడుస్తూ ఏమిటి, ఏం కావాలి అని అడిగాడు. నా బుక్ ఇందులోనే పెట్టానే. ఏమైందో అంది ముఖంపై ముసురుకున్న ముంగురులను సవరించుకుంటూ. అనవసరంగా కలవరపడకోయి ఇందువదన, అది ఇంటి వద్దనే వెచ్చగా నీ టేబుల్ సరుగులోనే ఉంది. నేనే తిరిగి పెట్టేశాలే అన్నాడు శరత్ చిరునవ్వులు చిందిస్తూ. అదేం పని అడిగింది శశి తన పెదవులను సరళ రేఖలా బిగిస్తూ. చిరుకోపాన్ని ప్రదర్శించింది. వర్క్ వెల్ యు వర్క్, ప్లే వెల్ యు ప్లే. మనం దేనికోసం నైనిటాల్కు వెళుతున్నాం? పుస్తకాలు చదవటం కోసమా అని అడిగాడు చిలిపిగా కన్నుగీటుతూ. శరత్ సహజంగానే మంచి అందగాడు. అందులో అతని కన్నుల్లో దోబూచులాడే చిలిపితనానికి శశి మనసు గులమయ్యింది. ఆ మాటకు నునుసిగ్గుతో శశి కపోలాలు మందారాలైనాయి. కనురెప్పలు బరువు ఇక మోయలేమంటూ కిందకు వాలిపోగా చిరునవ్వుతో అదరములు అరవిడినాయి. ఆమె పలువరుస విరజాజి మొగ్గలను వరుసలో పేర్చినట్లుంటుంది. ఆమె చుబుకంపై ఉన్న పుట్టుమచ్చ ఆమె సొగసుకు దిష్టి తగిలేను సుమా అని పెట్టిన చుక్కలాగా ఉంది. అంతలో శరత్ ఎదురు సీటులోంచి లేచి ఆమె దగ్గరగా జరిగి కూర్చుంటూ, ఇప్పుడు మనం చదువుకోవలసింది పుస్తకాలను కాదు, మనసులను, అవునా అని ఆమె చెవిలో రహస్యంలా అన్నాడు. శశి ఉలిక్కిపడి ఎవరూ తమని గమనించట్లేదు కదా అని చుట్టూ ఒకసారి చూసింది. అందరూ ఎవరి పనుల్లో వారుండటం గమనించి తేలికగా ఊపిరి పీల్చుకుంది. శరత్ వంక చురచురా చూసింది. కానీ అంతలోనే ఆమె పక్కకు తిరిగి నవ్వుకోవడం అతని దృష్టి పదాన్ని దాటిపోలేదు. శశి, నువ్వు నీ పీజీ కంప్లీట్ అయ్యాక ఏం చేద్దామని? ఫర్దర్ స్టడీసా లేదా ఏదైనా జాబ్ చేద్దామనా అడిగాడు శరత్. మాట వరసకి ఆ మాట అడిగాడే కానీ ఆమెను విడిచి తాను ఉండలేనని తెలుసు. అయితే శశి ఈ సంవత్సరం చదువుకు ఎటువంటి ఆటంకాన్ని రానివ్వనని తను మామగారికి ఇచ్చిన మాట కోసం ఈ ఏడాది కాలపు దూరాన్ని భరించాలి. అదే అతనికి దుస్సాహంగా ఉంది. ఆ విషయం జ్ఞప్తికి రాగానే ఈ ప్రస్తావన తెచ్చినందుకు తనను తానే నిందించుకున్నాడు. ఇప్పుడు ఇంకా పై చదువులు చదివించాలని కోరితే తన ముద్దుల శ్రీమతి కోరిన తొలి కోరిక అని సమ్మతించాలా? అమ్మో, నా ప్రాణం విలవిలలాడిపోదు. చీచి, ఒరే శరత్, నీకు అస్సలు బుద్ధి లేదురా అనుకుంటూ ఉన్నంతలో ఏమిటండి దీర్ఘాలోచన అడిగింది శశి శరత్ చేతిని చిన్నగా స్పృశిస్తూ. నా పీజీ పూర్తవగానే నేను ఏ ఉద్యోగం చేయను అంది శశి క్లుప్తంగా. అంటే
ఇంకా పై చదువులు చదువుతావా? అడిగాడు శరత్. మొదటి రోజు బడికి వెళ్ళే పిల్లవాడిలా బిక్కమొఖం పెట్టుకొని. అతని ముఖం చూస్తే శశికి పట్టరాని నవ్వొస్తుంది. అవటానికి తనకన్నా 7 ఏళ్ళు పెద్దవాడే అయినా అతనిలో ఆమె మనసు దోచే అమాయకత్వం, పసితనం ఉంది. వస్తున్న నవ్వును మునిపంటిని నొక్కి ఉంచి అతని వంక ఓరగా చూస్తూ, నాకు ఇప్పటికే ఒక ఉద్యోగం వచ్చేసింది. అందులో నాకు ఊపిరి సలపనంత పని. ఇంకా పై చదువులు ఎలా సాధ్యం అని అడిగింది. ఏంటి, ఫస్ట్ ఇయర్లోనే కాంపస్ సెలక్షన్ అయిపోయాయా? మరి విషయం మాట మాత్రానికైనా నీవు కానీ మీ వాళ్ళు కానీ నాతో చెప్పలేదే? ఎనీవే, కంగ్రాట్స్. ఇంతకీ ఏం జాబ్, పోస్టింగ్ ఎక్కడో తెలిసిందా? అడిగాడు శరత్ లేని సంతోషాన్ని గొంతులో తెచ్చిపెట్టుకుంటూ. మీరున్న చాటే అంది శశి నవ్వుతూ. అర్థం కానట్టు ఆమె వైపు చూశాడు శరత్. క్షణం తర్వాత ఆమె తనను ఆట పట్టిస్తుందని గ్రహించి ఉడుకుమోతుతనంతో బుంగమూతి పెట్టుకున్నాడు. కానీ అతని మనసు మాత్రం విహంగంలా మేఘాలలో తేలిపోతుంది. ఇంతలో ఏదో స్ఫురించినట్లు, శశి, మామయ్య గారు నీకు చదువంటే ఎంతో ఇష్టమని చెప్పారు. నీ ఆశలను నా కోసం వదులుకోవలసిన పని లేదు. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమంటే నీ మక్కువ చెల్లించడంలో నాకు కలిగే కష్టం కూడా నాకు ఆనందాన్నే ఇస్తుంది. సో నిజం చెప్పు అడిగాడు శరత్ శశి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. శశి ముఖం గంభీరంగా మారింది. నాకు పై చదువులు చదవటం ఇష్టమే. అయితే నన్ను మీ నుండి దూరంగా పంపి మీరు సంతోషంగా ఉండగలరా? మీకు దూరంగా వెళ్ళి మీకు సంతోషాన్ని దూరం చేశానని తెలిసి నేను శ్రద్ధగా చదువుకోగలనా? అయినా విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటండి? ఉద్యోగాలు చేయడమో ఊళ్ళేళ్ళటమో కాదుగా, జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఆ జ్ఞానంతో మనలో వివేకాన్ని పెంపొందించుకోవడం. తృప్తిగా మనం జీవిస్తూ మన చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని పంచడం. ఇలా జీవించడానికి తను నిజ జీవితంలో ఆచరించి చూపిన వ్యక్తి మా అమ్మ అని స్వగతంలా చెప్పనారంభించింది శశి. శశి 5 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఆమె తమ్ముడు వివేక్ వయసు 7. అప్పుడు శశి తల్లి కమలకు గవర్నమెంట్ టీచర్ పోస్ట్ వచ్చింది. ఎప్పుడో 80ల నాటి మాట. శశి తండ్రి ప్రభాకర్ రైల్వేలో ఎస్ఎస్ ఆఫీస్లో ఒక క్లర్కుగా పనిచేస్తూ ఉండేవాడు. చాలీ చాలని జీతం. కమలకు తనకు గవర్నమెంట్ జాబ్ రావటం ఏనుగు ఎక్కినంత ఆనందాన్ని కలుగజేసింది. అయితే వచ్చిన చిక్కల్లా ఆమెకు కైకలూరు దగ్గరలో ఒక పల్లెటూరిలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రభాకర్కి విజయవాడలో ఉద్యోగం. అలాగే పసివాడైన వివేక్ను చూసేవారెవరూ లేకపోవడం. పైగా వివేక్ ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. అయితే 1-2 సంవత్సరాలు సర్దుబాటు చేసుకోగలిగితే తర్వాత కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది కదా అని అన్నది కమల ఆలోచన. ఇంతలో ప్రభాకర్ తండ్రి దక్షిణామూర్తి, తల్లి కామాక్షి అతనిని మేడపైకి పిలిచారు. ఒరేయ్ ప్రభా, నీ తర్వాత ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళ బాధ్యత మాదే కదా. మాకున్న బాధ్యతలతోని మేము తలమునకలవుతున్నాం. మీ పిల్లల బాధ్యత మేం తీసుకోలేం. అయినా ఆ పాటి సంపాదన ఇక్కడ దొరక్కపోదు. వద్దని చెప్పే అన్నారు. ప్రభాకర్ తల్లిదండ్రుల చాటు తనయుడు. ఇప్పుడు తానున్న ఆర్థిక స్థితిలో కమలకు వచ్చిన ఉద్యోగం తన పాలిట అదృష్టమని తెలిసిన కమలని ఉద్యోగం వదులుకోమని చెప్పడం తప్ప మరే ఆలోచన చెయ్యలేకపోయాడు. అలా కమలకు వచ్చిన ఉద్యోగానికి రెక్కలు వచ్చేశాయి. మరో 2 ఏళ్ళు గడిచిపోయాయి. ప్రభాకరానికి బాధ్యతలు పెరిగినాయి. దానితో పాటు
ఖర్చులు కూడా పెరిగినాయి. దాంతోపాటు దక్షిణామూర్తి కామాక్షమ్మలకు ప్రభాకర్పై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగినాయి. ఎటొచ్చి పెరగనిదల్లా అతగాడికి జీతం మాత్రమే. దక్షిణామూర్తికి ఇంకా సర్వీస్ చాలా ఉంది. అయినా వారి ఖర్చులు అత్యవసరాల జాబితాలోకి, ప్రభాకర్ కుటుంబ అత్యవసరాలు అనవసర ఖర్చుల జాబితాగా పరిగణించబడేది. దరిమిలా ఉమ్మడి కుటుంబంలో రుసరుసలు, తల్లిదండ్రులను ఒప్పించలేక, ముక్కుసూటి మనిషైన కమలను నొప్పించలేక, ప్రభాకర్ పని దొమ్మరి ఆట తీగపై గడసాని నడకలా ఉంది. ఇంతలో దేవుడికి కూడా కమల ప్రభాకర్లపై దయ కలిగినట్లుంది. బిట్రుగుంటకు బదిలీపై వెళ్ళవలసి వచ్చింది ప్రభాకర్కు. బిట్రగుంటకు వెళ్ళిన తర్వాత కూడా ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోయినా కమలకు అత్తమామల ఆరళ్ళు తప్పినాయి. ఇక ముందు తన భర్తకు కుటుంబ నిర్వహణలో తన వంతు సహకారం అందించదలుచుకుంది కమల. కిం కర్తవ్యం అని ఆలోచిస్తుండగా రాములమ్మ అనే కూరగాయలు అమ్ముకునే అవ్వ పరిచయమైంది. కమల ముఖంలోని లక్ష్మీ కళ వల్లనో, నవ్వుతూ మాట్లాడే కలుపుగోలుతనం వల్లనో ఆమె అంటే రాములమ్మకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. రోజు ఆమె చేత్తో బోణీ చేస్తే బుట్ట ఖాళీ అవుతుందనేది. అలా మాటల సందర్భంలో తానొక టీచర్నని, ట్యూషన్లు చెప్దామనుకుంటున్నానని చెప్పింది కమల. ఆ విషయాన్ని అత్యుత్సాహంతో రైల్వే కాలనీ అంతా అడ్వర్టైజ్మెంట్ చేసింది రాములమ్మ. మొదట్లో ఒకరిద్దరుగా మొదలైన తరువాత హాల్లో, మెట్ల మీద కూడా చాలనంతమంది పిల్లలు ట్యూషన్కి పోగయ్యారు. దాంతో ప్రభాకరానికి వేన్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్లయింది. అలా మరో 5 ఏళ్లు గడిచాయి. ఒకనాడు ప్రభాకరం వచ్చి కమలతో, మళ్ళీ ట్రాన్స్ఫర్ వస్తుంది. ఈసారి ఇంకే మారుమూల పల్లెలకు తిప్పుతారు. నేను వెళ్ళే ప్రతి చోటకి పిల్లల్ని తిప్పితే వారి చదువులు ఏమవుతాయో అని బాధపడ్డాడు. మరైతే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటండి అని అడిగింది కమల. నువ్వు నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చూసుకొని పిల్లలు నువ్వు ఒక చోట నిలకడగా ఉంటే నాకు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా వాళ్ళ చదువులకి ఏ ఇబ్బంది ఉండదు అంటూ తప్పు చేసిన వాడిలా తల ఉంచుకొని కాసేపటికి కమలకి కోపం వచ్చిందేమో అనుకుని ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె చూపులు నిశ్చలంగా ఉన్న తటాకంలా చల్లగా ఉన్నాయి. అయితే ఆమె ఏదో ఆలోచిస్తుంది. ప్రభాకర్ ఇంకేం మాట్లాడేందుకు అతని మనసు ఒప్పుకోలేదు. ఆఫీసుకు వెళ్ళాలనే వంకతో బయటికి వచ్చేశాడు. కమల మస్తిష్కంలో ఏదో ఆలోచన స్ఫురించింది. వెంటనే పోస్టు కార్డు తీసి తన అన్నయ్య అచ్యుత్రామ్కు తన పరిస్థితి అంతా వివరిస్తూ ఉత్తరం రాసింది. 10 రోజులు తిరగకుండానే నిర్మలా కాన్వెంటులో టీచర్ పోస్టుకు ఇంటర్వ్యూకు రావాల్సిందనే ఉత్తరాన్ని అందుకుంది. అయితే ప్రభాకర్కి అన్ని సందేహాలే. కమల 8 ఏళ్లు ఖాళీగా ఉంది. అసలు ఉద్యోగం వస్తుందా? వచ్చినా నిలబడి చెయ్యగలదా? పిల్లలతో ఒంటరిగా బ్రతకగలదా? అయితే కమలే ధైర్యం చేసి ముందు ఇంటర్వ్యూకు వెళ్ళనివ్వండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాము అని అంది. కమలకు మంచి జీతంతోనే ఉద్యోగం దొరికింది. అదే స్కూల్లో పిల్లలు కూడా చేరారు. 1-2 ఏళ్ల వ్యవధిలో ప్రభాకర్కు కూడా అక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇంతలో కమలా వాళ్ళు అద్దెకు ఉండే పోర్షన్ని ఇంటి వాళ్ళు ఏదో అవసరానికి అమ్ముకుంటుంటే కమల వాళ్ళే ఎంతో కష్టపడి లోన్ తీసుకుని కొనేసుకున్నారు. ఇక ఆ అప్పులు తీర్చటానికి కమల పడ్డ శ్రమ వర్ణనాతీతం. ఇంట్లో ఎప్పుడూ పని మనిషి లేదు. తన ఉద్యోగం చేసేది కాక తన పిల్లలు వివేక్కి, శశికి పాఠ్యపుస్తకాలు కొనుక్కుండా తన వద్ద ట్యూషన్కే చదివే పిల్లల వద్ద నుండి అడిగి తీసుకునేది. ఇలా ప్రతి పైసా ఆదా చేసేది. ఇంతలో ప్రభాకరానికి మరో మంచి అవకాశం వచ్చింది.
కమర్షియల్ క్లర్క్గా పనిచేస్తున్న తనలాంటి వారిని పెద్ద సంఖ్యలో గూడ్స్ గార్డుగా రిక్రూట్ చేసుకుంటున్నారు. జీతంతో పెద్దగా మార్పు లేకపోయినా మైలేజీ రూపేణా అధిక మొత్తంలో సంపాదన కనపడుతుంది. అయితే విపరీతమైన శారీరక శ్రమ, రాత్రింబవళ్ళు నిద్ర కాయవలసి వస్తుంటుంది. ప్రభాకర్ ఈ విషయం కమలతో చెప్పగానే, అంత శ్రమ మీరు పడగలరా? మరోసారి ఆలోచించండి అంది. ఇక ఆలోచించటానికేముంది? మన బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం. అక్కడ మనమేమో మన డ్యూటీ ఏమో ఎవరిని మోసం చెయ్యనక్కర్లేదు, ఎవరి ప్రాపకం కోసం ఎదురు చూడనక్కర్లేదు, కారకాలు పట్టక్కర్లేదు, బాకాలు ఊదనక్కర్లేదు. ఇంకా ప్రమోషన్లంటావా? ఏ రిజర్వేషన్లు లేని వాళ్ళం. అవి మనకు అసలు కలలో కూడా అందవు. ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా ఉపాయం నాకు తోచడం లేదు అన్నాడు దృఢంగా. మీ ఇష్టం, కానీ మీ ఆరోగ్యం జాగ్రత్త అంది కమల. అదే నాకు ఆ గవర్నమెంట్ జాబ్ ఉండి ఉంటే ఆయనకింత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు అనుకుంది తన మనసులో. కమల తన పిల్లల్ని చదువు విషయంలో ఊపిరి సలపనిచ్చేది కాదు. పిల్లలు ఆమె కష్టాన్ని చూడలేక సహాయం చేస్తామన్నా కూడా, వద్దు నాన్న, మీరు బాగా చదివి త్వరగా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగితే అది చాలు మాకు అనేది. పిల్లలిద్దరూ బాగా చదివారు. వివేక్కి ఐఐటీలో సీటు వచ్చింది. పీజీ చదువుతున్న శశికి శరత్ వాళ్ళ సంబంధం వచ్చింది. శరత్కి పీహెచ్డీ అయ్యింది. ఇంకా రేపో మాపో డిగ్రీ అవార్డు అవ్వబోతుంది. కుర్రవాడు అందగాడు, మంచి స్థితిమంతులే. ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. బుద్ధిమంతుడు. శశిని చేసుకోవాలని బాగా ఇష్టం చూపుతున్నాడు. అయితే ప్రభాకర్ మాత్రం చదువుతున్న పిల్లకి అప్పుడే పెళ్లి చేయటం ఎందుకు అని మొదట్లో అడ్డు చెప్పిన కమలే ప్రభాకరాన్ని ఒప్పించింది. ఉన్నంతలో శశి శరత్ల వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. పెళ్లి హడావుడి అంతా పూర్తయి విశ్రాంతి తీసుకుంటున్న కమల దగ్గరికి ప్రభాకర్ వచ్చి, కమల, థ్యాంక్స్ అని చెప్పాడు. ప్రభాకర్ మాట్లాడుతున్నప్పుడు అతని కంఠం ఆరుద్రతో నిండిపోయింది. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏమిటండి అడిగింది కమల ఆశ్చర్యంగా. అవును కమల, నిన్ను భార్యగా పొందిన నేను ఎంతటి అదృష్టవంతుడినో చెప్పలేను. కళ్ళు మనసు కూడా నిండే అంతటి రూపసివి. నేను డ్యూటీ అంటూ ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నా. పిల్లల చదువులు నువ్వే చూసుకున్నావు. డ్యూటీ పరంగా విసుగు దూలతో నిన్ను అనేక మార్లు విసుక్కున్నా. ఓర్పుతో అన్నీ భరించావు. ఇప్పుడు మన అమ్మాయికి త్వరగా ఇంత మంచి సంబంధం వెతికి పెళ్లి చేయటంలో కూడా నీ కష్టమే ఉంది అని చెప్తుండగానే, చాలే ఊరుకోండి, ఏమిటి సన్మాన సభ? భార్యగా, తల్లిగా నేను చెయ్యవలసిందేగా నేను చేశాను అంది కమల ప్రభాకర్ భుజంపై చెయ్యి వేస్తూ. ఇవాళ నా మాటలకు అడ్డు రావద్దు కమల. నా మనసులోని బాధని, భావాల్ని బయటకు చెప్పుకొని, చాలా కాలంగా నా మనసును తొలిచేస్తున్న బాధ ఇది. నా మనసులోని బరువును దింపుకొని, ఐఆమ్ రియల్లీ సారీ. ఇదెందుకు అంది కమల ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ. నీకు వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగం వదులుకునేలా చేశాను. మళ్ళీ నీ చేత రెక్కలు ముక్కలు అయ్యేలా ప్రైవేటు స్కూల్లో పనిచేసేలా చేశాను. నిన్ను నాకు భార్యగా చేసి దేవుడు నాకు మంచే చేసిన నీకు మాత్రం తీరని అన్యాయం అనే అంతలో వెంటనే కమల తన చేత్తో ప్రభాకర్ నోటిని మూసేస్తూ, చిచి, ఏమిటా మాటలు? నేనెప్పుడైనా మిమ్మల్ని అలా అన్నానా? మీకైనా నాకేమైనా కావలసినది మన కుటుంబం శ్రేయస్సేగా. అందుకోసమే మీరు చెయ్యగలిగిన దానికంటే ఎక్కువే మీరు చేశారు.
నా చేతుల్లో ఉన్నది, నేను చెయ్యగలిగింది నేను చేశాను. అంతే, సింపుల్. అయినా ఏంటండి ఇవాళ ఇంత ఎమోషనల్ అవుతున్నారు? సరే ఉండండి, కాఫీ తీసుకుని వస్తాను. కారేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా దరిద్రి భోజ్యేషు మాత శయనేషు రంభ షట్కర్మయుక్త కులధర్మపత్ని. బహుశా పెద్దలు ఈ శ్లోకాన్ని నీలాంటి వాళ్లను చూసే చెప్పి ఉంటారు కమల అనుకున్నాడు ప్రభాకర్ తన కంట్లో నీటి పొర వచ్చి చేరుతుండగా. అవును, నిజం శశి. చెట్టు ఒకటైతే కాయ మరొకటి వస్తుందా? అత్తయ్య గారిలో అన్ని సద్గుణాలు ఉన్నాయి కనుకని నీలోనూ వివేక్లోనూ అంతటి చక్కటి సంస్కారం. హ్యాట్సాప్ టు అత్తయ్య గారు అండ్ మామయ్య గారు అన్నాడు శరత్ మెచ్చుకోలుగా శశి వంక చూస్తూ.